ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయ పెన్షనర్లకు ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అయితే వచ్చిందండి. మనందరికీ తెలుసు, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే కరువు భత్యం మరియు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం అనేవి అధికంగా ఎంతో ఆసరాగా ఉంటాయి. ఇప్పుడు ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రక్రియలో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓఎంఎస్ నెంబర్ 60 మరియు 62 ప్రకారం అక్టోబర్ 20, 2025 నాటి ఆదేశాల మేరకు బకాయిలు లెక్కింపు మరియు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక సాంకేతిక అప్డేట్ అయితే ఇచ్చింది. అదేంటంటే, ఈ నెల 9 మరియు 10వ తేదీల మధ్య అరియర్ పెరోల్ విండోను సాఫ్ట్వేర్లో ఎనేబుల్ చేస్తున్నారు. అంటే కార్యాలయాల్లో ఉండే డీడీఓలు ఉద్యోగుల బకాయిల బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపడానికి ఈ 2 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే బిల్లులు సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఏపీ ఉద్యోగులకు పెరిగిన 3.64% డిఏతో కలిపి మొత్తం కరువు భత్యం 37.31%కి చేరుకుంది. ఈ పెరుగుదల అనేది జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న కాలానికి వర్తిస్తుంది. అంటే దాదాపు 21 నెలల పాటు పెండింగ్లో ఉన్న ఈ బకాయిలను ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల ఖాతాలో జమ చేయబోతుంది. అయితే ఈ డబ్బును ఒకేసారి నగదు రూపంలో ఇవ్వకుండా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వివిధ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులో పాత పెన్షన్ విధానంలో ఉన్న ఓపీఎస్ ఉద్యోగులకు మరియు నూతన పెన్షన్ విధానంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. మొదటగా బకాయి మొత్తంలో కేవలం 10% నిధులను మాత్రమే ప్రాథమిక విడతగా విడుదల చేస్తున్నారు. ఈ 10% బకాయిలను ఏప్రిల్ 2026 నాటికి చెల్లించాలని నిర్ణయించారు. పాత పెన్షన్ విధానం కింద ఉన్న ఉద్యోగులకు ఈ 10% మొత్తాన్ని వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లలో జమ చేస్తారు. దీనివల్ల వారి భవిష్యత్తు పొదుపు పెరుగుతుంది. ఇక నూతన పెన్షన్ విధానం కింద ఉన్న ఉద్యోగులకు కూడా అదే 10% మొత్తాన్ని వారి ప్రయాణ ఖాతాలో, అంటే వారి టైర్ 1 ఖాతాలోకి జమ చేస్తారు. దీనివల్ల వారి రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ పెరుగుతుంది. కానీ పెన్షనర్ల విషయానికి వస్తే వారికి ఎటువంటి పిఎఫ్ ఖాతాలు ఉండవు కాబట్టి ఆ 10% బకాయిలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో నగదు రూపంలో జమ చేస్తారు. ఇక మిగిలిన 90% భారీ బకాయిల పరిస్థితి ఏమిటనే సందేశం మీకు రావచ్చు. ఆ 90% మొత్తాన్ని ప్రభుత్వం 3 సమాన వాయిదాల్లో చెల్లించడానికి ఒక స్పష్టమైన టైం టేబుల్ను సిద్ధం చేస్తుంది. మొదటి వాయిదాను ఆగస్టు 2026లో, రెండవ వాయిదాను నవంబర్ 2026లో మరియు చివరి 3వ విడత వాయిదాను ఫిబ్రవరి 2027లో జమ చేస్తారు. ఓపీఎస్ ఉద్యోగులకు ఇవి వారి పిఎఫ్ బకాయిలు ఖాతాలకు వెళ్తాయి. సిపిఎస్ ఉద్యోగులకు వారి సంబంధిత ఖాతాలకు వెళ్తాయి. అలాగే పెన్షనర్లకు మాత్రం ఈ 3 వాయిదాలు కూడా నేరుగా నగదు రూపంలోనే అందుతాయి. ఈ విధంగా వాయిదాల పద్ధతిలో ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా ఉంటుంది మరియు ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో ఒక క్రమ పద్ధతిలో నిధులు అందుతాయి. ప్రస్తుతం ఈ నెల 9 మరియు 10వ తేదీల్లో బిల్లులు చేయడానికి సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుండటం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే చాలా కాలంగా ఈ జీవోలు అమలు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు తమ పరిధిలో ఉన్న ఉద్యోగులందరి వివరాలను సరిచూసుకొని సకాలంలో బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో బిల్లులు పూర్తి కాకపోతే మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇస్తారనేది స్పష్టత లేదు. కాబట్టి ఉద్యోగ సంఘాలు మరియు సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ 3.64% పెరిగిన డిఏ అనేది ఉద్యోగుల జీతాల్లో స్వల్ప మార్పు తెచ్చినప్పటికీ అరియర్స్ రూపంలో వచ్చే మొత్తం మాత్రం ఒక మంచి పొదుపుగా మారుతుంది. పెన్షనర్లు కూడా తమకు వచ్చే 10% నగదు కోసం ఏప్రిల్ 2026 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం బిల్లుల ప్రక్రియ మొదలైంది కాబట్టి త్వరలోనే మీ అకౌంట్లో బకాయిలు వివరాలు అప్డేట్ అవుతాయి.